నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పిఠాపురంలో వంగ గీతని ఓడించడానికి ముద్రగడ పద్మనాభం ప్రయత్నం చేస్తున్నారా అంటే తన వ్యాఖ్యలు అలా అనిపిస్తున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. మనం ఇప్పుడు చూస్తుంటే వంగ గీత గారు మన పిఠాపురం నుంచి వెళ్ళి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అక్కడనేమో పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వైసీపీలో ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు. అయితే మొన్న రీసెంట్గా తను చేసిన వ్యాఖ్యలు ఏంటంటే పవన్ కళ్యాణ్ని నేను ఖచ్చితంగా ఓడిస్తాను, తను అసలు అక్కడ ఓడిపోతున్నాడు, అది ఖచ్చితంగా జరుగుతుంది, ఒకవేళ ఓడిపోకపోతే నేను పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటాను పేరు అని చెప్పేసి తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే తిను వ్యాఖ్యానిస్తున్నారో ముద్రగడ గారు దాని వల్ల వంగ గీత గారికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు. అంతే కదా. ఇప్పుడు నిప్పుని తెచ్చి పక్కన పెట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే అవుతుంది. ఆయన ముద్రగడ 80 ఏళ్ల పాటు ఆయన ప్రజలకి కాపులకి ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. తన స్వలాభమే చూసుకున్నాడు. ఇప్పుడు కూడా స్వలాభం కోసమే వచ్చాడు, కొడుకు కోసం వచ్చాడు పార్టీలోకి. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. తీసుకొచ్చేసి పెట్టేసుకున్నాడు. ఏదైనా ఒక పని చేసే ముందు రాజకీయ అనుభవం మనకు ఉండాలి. ఫస్ట్ మనం ఏ పని చేసినా ఆలోచించి దురాలోచన కాదు, దూరాలోచన ఉండాలి మనిషికి. అది లేదు, విజన్ లేదు జగన్మోహన్ రెడ్డికి. ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఏదో చేద్దాం అనుకున్నాడు, ముద్రగడని తెచ్చుకుంటే ఆయన కుంపటిగా మారాడు ఆయన. సో ఇప్పుడు ఏమైతోందంటే ముద్రగడ ఎవరికి ఏమి చేయడమ్మా. ముద్రగడ ఎక్కడుంటే అక్కడ చెడే జరుగుతుంది, మంచి జరగదు. మీరు అబ్జర్వ్ చేయండి కాబట్టి ఆయన మొత్తం రాజకీయ కెరీర్ చూసుకోండి మీరు. కాపులకి ఏదో చేస్తానన్నాడు, కాపు ఉద్యమం అన్నాడు 2016లో, అయిపోయింది. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇప్పుడు 2024 వచ్చింది. పోనీ నిజంగా చేసేవాడితే 8 ఏళ్ళు గమ్మున కూర్చుంటాడా? ఆయన అలుగుతాడు చిన్నపిల్లాడిలాగా మధ్యలో ఏంటంటో మాట్లాడతాడు. ఇంకా తేడా చేస్తుంది, వయసు అవుతుంది కదా, కొంచెం తేడా చేస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ మన వంగా గీత విషయానికి వస్తే, వంగా గీతకి ఏదో ఈయన ఫేవర్ చేస్తాడు. పిఠాపురంలో ఈయన కిర్లంపూడి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే ఓట్లు పడిపోతాయని భ్రమలో జగన్మోహన్ రెడ్డి అండుకో ఉన్నారు. అయితే ఈయన పిలిచి మాట్లాడాడు కానీ దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. నువ్వు చెప్పేదేంటి, మేము వినేదేంటి అనే స్థాయిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంతకాలం ఆయన ఏదైనా ఒక మంచి పదవిలో ఉండి వాళ్ళందరికీ ఏదైనా చేసి ఉంటే పిలవగానే వచ్చి వాళ్ళు వింటారు మాట. నిన్నటి వరకు ఆయన వైసీపీలో లేడు. ఆయన కొత్తగా వచ్చేసి వైసీపీ వాళ్ళని పిలిచి మాట్లాడితే నువ్వెవరని అడుగుతారు కదా. అక్కడేమో స్థానికంగా ఉన్న పిఠాపురంలో ఉండే దొరబాబుకి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, వంగా గీతను తీసుకొచ్చి పెట్టాడు. వంగా గీత ఏమో ఆల్రెడీ ప్రచారంలో వెనకబడి ఉంది ఆవిడ, అది అందరికీ తెలుసు. నన్ను ఏంటి గెలిచేది, నన్నేంటి ఓడించేది పవన్ కళ్యాణ్ అంటే ఆవిడేదో ఛాలెంజ్లు చేసింది. ఇప్పుడు ఏదో పులి మీద పుట్టలా ఇప్పుడు ఏం చేశాడు ముద్రగడ, నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే నా పేరు మార్చేసుకుంటాను పద్మనాభరెడ్డి అని ఏదో చేతకాని వాడు ఏదో చేశాట. అట్లా ఉంది ఆయన మాటలు. ఎందుకంటున్నానంటే అసలు నువ్వు పద్మనాభరెడ్డి అని మార్చుకోవటం, నువ్వు వైసీపీలోకి వెళ్ళాక ఎలాగ పద్మనాభరెడ్డి అయ్యావు. నువ్వు కొత్తగా ఇప్పుడు నువ్వు పేరు మార్చుకుని ఏం చేస్తావు? ఒక మనిషి కులం మార్చుకోలేడు, మతం మార్చుకోగలడు. ఆ జ్ఞానం ఆయనకు ఉండాలి. పెద్ద ఆయన మనం అనకూడదు ఆ మాట. నువ్వు అసలు పేరు ఎందుకు మార్చుకుంటావు? అసలు నువ్వు ఏం చెప్పాలి? రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తాను అని చెప్పాలి, పేరు మార్చుకుంటానని చెప్పకూడదు. నేను వైసీపీలోకి వచ్చాను, పవన్ కళ్యాణ్ గెలిపిస్తానని వచ్చాను, నా వల్ల కాలేదు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పాలి తప్ప పేరు మార్చుకుంటానంటావేంటి? అంటే వైసీపీలోనే కొనసాగుతావు ఇంకా సిగ్గు లేకుండా? నేననేది మనిషి వ్యాఖ్యలు చేసే ముందు కొంచెం బుర్రబెట్టి ఆలోచించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, మన వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నామా లేదా, ఈ మాట వల్ల ఎదుటి మనిషికి నష్టమా లాభమా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన లేకుండా నీ పేరు మార్చుకుంటా, నువ్వు పేరు మార్చుకుంటే ఎవరికి కావాలి, మార్చుకోకపోతే ఎవరికి కావాలి? ఇప్పుడు నీ పేరుని బట్టి ఎవడు ఓటేయట్లే, అసలు నిన్ను చూసి ఓటేయట్లే అక్కడ ఫస్ట్. ఇప్పుడు వంగా గీతకు వచ్చే 4 ఓట్లు కూడా నీ వల్ల రావు. ఇంకా నువ్వు ఈ పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల ప్రజలు ఇంకా ఆగ్రహంగా ఉంటారు. ఇప్పుడు అసలు జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఫుల్ బలం వచ్చిందమ్మా. అన్ని రకాలుగా తనకి సొంత బలం ఉంది, తర్వాత తన వాళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు, సినిమా వాళ్ళు వస్తున్నారు. ఈసారి ప్రజలు పట్టుదలగా ఉన్నారు, కాపులే కాదు యువతంతా కూడా అతను గెలిపించాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఉన్నారు అందరూ. ఈవెన్ వైసీపీలో ఉండే యువత కూడా వేసినా మనం ఆశ్చర్యపోవక్కర్లా. కాబట్టి ఇది ఎటొచ్చేటొచ్చిన నష్టం వంగా గీతకే. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే తల పట్టుకుంటున్నాడు. అయ్యో ఈయన తెచ్చిపెట్టుకున్నంత తెలియక
చేజేతుల నష్టం చేసుకుంటున్నాను. ఇంకో పక్క ఏమో వంగా గీత ప్రచారం చేయలేకపోతుంది. సినిమా వాళ్ళు ఎందుకు వస్తున్నారని అడుగుతుంది. నీకెందుకు వాళ్ళకి సినిమా వాళ్ళు వస్తారు? సినిమా మనిషి ఇది ఎప్పటి నుంచో ఉన్నారు కదా సినిమా ఇప్పుడు ఎన్టీఆర్ హయాం నుంచి వెళ్ళి అంటే పెద్ద ఎన్టీఆర్ హయాం నుంచి వెళ్ళి సినిమా వాళ్ళు వచ్చి చేస్తున్నారు కదా. అసలు సినిమా వాళ్ళనే వచ్చి చేస్తే ఓట్లు పడిన అవి కూడా ఉన్నాయి. అదే కదా. మరి తను ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చింది కదా వంగా గీత. అదే చెప్తున్నాను నేను. మనుషులు మాట్లాడేటప్పుడు ఇందాక మనం అదే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మర్చిపోకూడదు ఏది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, అంతకు ముందు ఏం మాట్లాడాము, ఇవి కాదు నువ్వు మాట్లాడాల్సింది. ఓకే, నాకు ఓటేయండి, మీకు ఇది చేస్తాను ఖచ్చితంగా చెప్పు, నీ మేనిఫెస్టో చూపించి ధైర్యంగా మాట్లాడు. నిన్న ముద్రగడ ఇంకో మాట ఏమడిగాడు, అసలు నువ్వు కాపులకి ఏం చేసావు, పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పుట్టుక ఎక్కడా, నువ్వు అసలు ఇక్కడికి పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావు? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఒక మనిషి ఇప్పుడు ఇందిరాగాంధీ వచ్చి తెలంగాణలో పోటీ చేసిందమ్మా, లేకపోతే ఆంధ్రాలో పోటీ చేసింది. గతంలో చెప్తున్నా, మొన్న ప్రియాంక పోటీ చేద్దాం అనుకున్నారు ఖమ్మం నుంచి, నువ్వు కాదని అన్నావా? అసలు నీకు ఉందా హక్కు? భారతదేశంలో అవసరమైతే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేస్తారు. అయినా అతను తెలుగువాడు, పోటీ చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడు? ఆంధ్రాలో చదువుకున్నాడా? ఆంధ్రాలో 1వ క్లాస్ చదువుకున్నాడా? చెప్పమను. నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డితో ఎలా ఉన్నావు? నువ్వు అసలు ఇన్ని ప్రశ్నలు వేసేవాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డితో ఉండక అసలు ఫస్ట్ నువ్వు నీకు అక్కడున్న వాడే కావాలి అనుకుంటే నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవు. లేదు, నువ్వు అలా ఉన్న వాళ్ళని చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంచన చేరు. అంతేగాని నువ్వు ఎందులో ఇది గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరినట్టుగా నువ్వు ఎక్కడున్నావో మర్చిపోయి నువ్వు మాట్లాడటం ఏంటి, అతన్ని ప్రశ్నించడం ఏంటి? పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ ఏం చేశాడని అడుగుతున్నావు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు. అయ్యాక ప్రశ్నించి, ఇప్పుడు అతను పదవిలోకి వచ్చాక 1 ఏడాది అయ్యాక, ఏమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు కాపులకి ఏం చేసావని ఆ రోజు అడుగు, అప్పుడు చెప్తాడు ఆన్సర్. ఏదీ లేకుండా అతను ఏదో చెయ్యాలని ఒక సదుద్దేశంతో వచ్చాడు. హీస్ ట్రయింగ్ హిస్ లెవెల్ బెస్ట్, లెట్ హిమ్ డూ దాట్. మనందరం ఒక తలోరాయి వేసేయాలి. నువ్వు కాపు, నిజమైన కాపు అయితే అట్లా చేస్తావా? ఇప్పుడు కాపులని నావగించుకుంటున్నారు. నీ కాపు జనాభా ఏదైతే ఉందో, యువత ఎవరైతే ఉన్నారో వాళ్లే నిన్ను తిడుతున్నారు, నువ్వు అసలు కాపుల్లో చెడబుట్టావని. మనం అంటల్లా ఈ మాట, వాళ్ళే అంటున్నారు. అసలు నువ్వు వెళ్ళి రెడ్ల పంచన చేరి రెడ్డి అని పేరు మార్చుకుంటానంటావేంటి? ఆల్రెడీ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడే నీ పేరు మారింది, కొత్తగా నువ్వు మార్చుకోక్కర్లేదు, నువ్వు మాట్లాడాల్సింది అది కాదు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటంటే అస్త్ర సన్యాసం చేయాలి. రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ముద్రగడ గారు ఒక రకంగా ఫస్ట్ జనసేనలో జాయిన్ అవుతాను అని చెప్పేసి పవర్ షేరింగ్ రావాలి, ఇది రావాలి, అది రావాలని అన్ని రకాలుగా మాట్లాడి సడన్ గా ట్విస్ట్ ఇచ్చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ కూడా అసలు తన మోటో ఏంటో అనేది ఇప్పటి వరకు కరెక్ట్ గా ఎక్కడ అప్లై చేసి అంటే చెప్పినట్టు లేదు. నేను వైసీపీలో ఇందుకోసం జాయిన్ అవుతున్నాను ఇది అని కూడా ఏదైనా మాట్లాడట్లేదు. అండ్ ఇప్పుడు తన ప్రచారం కూడా చూస్తుంటే అంత పేలగా ఉంది. ఎక్కడ కూడా ప్రజల కోసం కానీ పార్టీ కోసం ఏది మాట్లాడట్లేదు. ఎందుకంటారు మరి ఇట్లా? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక స్థాయి ఉండే నాయకుడు అయితే ఆయన ఏదైనా ఇంతకు ముందు చేసి ఉంటే ప్రజలు గుర్తిస్తారు. కనీసం కాపు నాయకులైనా గుర్తించేవాళ్ళు, అంటే వాళ్ళే గుర్తించేవాళ్ళు. ఇప్పుడు ఆ సామాజిక కార్యకర్తలే ఆయన గుర్తించట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, అంతకుముందు 50 సీట్లు తీసుకోపోయావా, ఇక్కడ 20 సీట్లు తీసుకోపోయావా, ఇట్లా వీళ్ళందరూ పంపకాల గురించి వీళ్ళు మాట్లాడారు. మీరు చెప్పింది కరెక్ట్. అయితే అప్పుడు ఆయన మాట్లాడాక ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ నన్ను వచ్చి కలవలేదు, నా కాళ్ళకి మొక్కలేదు, ఇవన్నీ మాట్లాడాడు. ఈలోగా ఈయనకి ఇక్కడ ఆఫర్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పిచ్చాడిలాగా ఏం చేశాడంటే తెలియక, ఈలోగా ఏదో నేను గబగబా ముద్రగడని తీసుకెళ్ళిపోతే నాకేదో కాపోట్లు వస్తాయి అనుకుని ఆయన ఏదో ఆఫర్ ఇచ్చాడు. ఆ కొడుకు ఏదో పదవి ఇచ్చినట్టున్నాడు, ఏదో అయింది మొత్తానికి. సో ఆ పంపకాలు జరిగాయి కాబట్టి ఈయన అక్కడ వెళ్ళిపోయాడు అక్కడికి. అందువల్ల ఈ రోజు ఏం మాట్లాడతాడు, మామూలుగానే పెద్ద నాయకుడు కాదు ఆయన. 3 సార్లు మంత్రిగా చేశాడు, ఏదో ఆయన బాగా ఆయన చూసుకున్నాడు. ఆయన తన ఇది ఏమంటారు, తన నియోజకవర్గాన్ని కూడా ఏం చేశాడో ఏం చేయలేదో ఎవరికి తెలియదు. కాబట్టి ముద్రగడని ఒక నాయకుడు అనుకోవడం అనవసరం, ముద్రగడ గురించి ఇంత మాట్లాడుకోవటం కూడా నన్ను అడిగితే అనవసరం. కాబట్టి ఇది ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళే చెప్పారు.